మొన్న ఒక వీడియో పెట్టాను. ఐబొమ్మ రవిని అరెస్ట్ చేశారు, మన డేటా అతని దగ్గర ఉంది అని. ఐబొమ్మ రవిని అరెస్ట్ చేశారు, 50 లక్షల మంది యూజర్ డేటా అతని దగ్గర ఉందంట. దానికి నాకు వచ్చిన కామెంట్స్ ఇవి, ఒకసారి మీరే పాస్ చేసి చదువుకోండి. ఇక్కడ రవి జస్ట్ మూవీస్ ని ఫ్రీగా పోస్ట్ చేస్తుంటే నేను కూడా మీతో పాటు సపోర్ట్ చేస్తుంటా, కానీ మూవీస్ పేరుతో బెట్టింగ్ యాప్స్ ని ప్రమోట్ చేసి కోట్లు సంపాదించుకున్నాడు. మొన్నటి వరకు యూట్యూబర్స్, సెలబ్రిటీస్ ఎవరైతే బెట్టింగ్ యాప్స్ ని ప్రమోట్ చేశారో వాళ్ళందరినీ ఉరి తీయాలి, జైల్లో వేయాలని మీరే కదా అన్నారు. కానీ ఇప్పుడు ఐబొమ్మ రవి విషయానికి వస్తే అందరూ రవినే సపోర్ట్ చేస్తున్నారు. ఎందుకు? మీకు ఫ్రీగా మూవీస్ ఇస్తున్నాడనా? అంటే దొంగతనాలు, మానభంగాలు చేసి మీకు కూడా కొంచెం పార్ట్నర్షిప్ ఇస్తే మంచోడైపోతాడా? అండ్ ఇంకా చాలా మంది అంటున్నారు టికెట్ రేట్లు పెంచేశారు, అందుకే మేము రవిని సపోర్ట్ చేస్తున్నాం అంటున్నారు. టికెట్ రేట్స్ పెంచారు నిజమే, సినిమా హాల్కి వెళ్ళడం మానేయండి, ఎలా తగ్గించకుండా ఉంటారు చూద్దాం. అంతేగాని బెట్టింగ్ యాప్స్ ప్రమోట్ చేసి రవిని ఎలా సపోర్ట్ చేస్తారు? బిజినెస్ మ్యాన్ మూవీలో ఒక డైలాగ్ ఉంటుంది, పులిని జింక తరంతా ఉంటది, అందరూ జింక తప్పించుకోవాలని కోరుకుంటారు. ఇక్కడ జింక అంటే మనకు ప్రేమ కాదు, పులిని ఏం పీకలేకపోతున్నామే అని కోపం. ఇప్పుడు నేను మీకు చెప్పిందంతా అర్థం అవ్వాలంటే కొంచెం బ్రాడ్ మైండ్ అన్నా ఉండాలి, లేదా మీరు మినిమం డిగ్రీ అయినా చదువుకో ఉండాలి. లేదు ఇప్పటికీ ఐబొమ్మ రవియే కరెక్ట్ అంటారా? సంకనాకి పోండి పోండి.